మా పాప స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటుందండి. డిఫరెంట్‌గా గావాలి, ఎప్పుడు చేసేయే పెడతావేంటి అని చెప్పి. ఈరోజైతే డిఫరెంట్‌గా చేద్దామని చెప్పి పచ్చనిపప్పు ఉంటాయి గదా! అవైతే ఒక 2 అవర్స్ ముందే వాటర్‌లో వేసి నానబెట్టుకున్నాను. అవి నానిన తర్వాత ఇట్లాగా మనం జల్లెడలో వేసుకొని వాటర్ ఏమీ లేకుండా వడకట్టేసుకోవాలి. వాటర్ అంతా మొత్తం పోయిన తర్వాత ఒక బాండీ అయితే తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం ముందుగా వడకట్టుకున్నాం కదా పచ్చనిపప్పు, ఇవన్నీ లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఇంకా అంతకన్నా ఎక్కువైతే పడదు. ఇవన్నీ బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడరు, నెక్స్ట్ అలాగే కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటే పిల్లలకి ఈజీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. చాలా క్రంచీగా ఉంటాయి. మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. స్నాక్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.